హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు గ్రూప్ 2 ఉద్యోగాలు మరియు పోలీస్ ఇతర ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి గత పరీక్షల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ప్రీవియస్ బిట్స్ రూపంలో అయితే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాము విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలు మీకు తెలుస్తాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వెన్ డిడ్ వాస్కో డి గామా అరైవ్ ఇన్ ఇండియా? వాస్కో డి గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి 1498. ఓకే, 1498వ సంవత్సరంలో రావడం జరిగింది. చూద్దాం. పోర్చుగీస్ నావికుడైన వాస్కో డి గామా 1498లో భారతదేశ పశ్చిమ తీరంలోని కాలికట్కు చేరుకోవడం జరిగింది. ఓకేనా? పశ్చిమ తీరంలోని కాలికట్కు చేరుకున్నారు. నెక్స్ట్, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? ప్లాసీ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1757వ సంవత్సరంలో జరిగింది. ఎప్పుడు? 1757. వివరాలు చూద్దాము. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలకు మధ్య 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఎప్పుడండి? 1757వ సంవత్సరంలో. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ ఇన్ 1793? అంటే 1793లో బెంగాల్లో శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లార్డ్ కార్న్వాలిస్. ఎవరండి? లార్డ్ కార్న్వాలిస్. ఇంపార్టెంట్. చూద్దాం. జమీందారులు చెల్లించాల్సిన భూమి శిస్తును స్థిరపరచడానికి లార్డ్ కార్న్వాలిస్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్. ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాజ్ అబాలిష్డ్ ఇన్ 1829 బై విచ్ గవర్నర్ జనరల్? అంటే 1829లో సతీ సహగమన ఆచారాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరండి? ఆప్షన్ బి, లార్డ్ విలియం బెంటిక్. ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. వివరాలు చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషితో లార్డ్ విలియం బెంటిక్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ద ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ ఇన్ ఇండియా ర్యాన్ బిట్వీన్ విచ్ 2 cities? భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ఏ 2 నగరాల మధ్య నడిచింది? 1853లో. ఆప్షన్ బి అండి, బాంబే టు థానే మధ్య నడవడం జరిగిందండి. లార్డ్ డల్హౌసీ హయాంలో బాంబే బోరీబందర్ నుంచి
తానే వరకు 34 కిలోమీటర్ల మేర మొదటి రైలు నడవడం జరిగింది. ఎన్ని కిలోమీటర్లు అండి? ముంబై టు తానే వరకు 34 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ వే డిడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 బిగిన్? అంటే 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ నుండి ప్రారంభమైంది? ఆప్షన్ సి అండి, మీరట్, ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. వివరాలు చూద్దాం. మే 10, 1857 మీరట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి చెందిన సిపాయిల తిరుగుబాటుగా ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ కానింగ్. వివరాలు చూద్దాం. 1858 భారత ప్రభుత్వ చట్టము తర్వాత అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా నియమితులు కావడం జరిగింది. ఈ 1858 సంవత్సరాన్ని మరి బ్రిటిష్ యువరాణి ప్రకటనగా అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని రద్దు చేస్తూ కంప్లీట్గా అధికారాన్ని మొత్తం కూడా బ్రిటిష్ యువరాణి చేతిలోకి తీసుకున్నటువంటి సంవత్సరం అండి ఇది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885? అంటే 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్. పదవి విరమణ చేసిన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఐఎన్సీని స్థాపించారు. మరి డబ్ల్యూసి బెనర్జీ దీనికి మొదటి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఓకేనా. మరి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైన సమయంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ డఫ్రెన్. ఎవరు? లార్డ్ డఫ్రెన్. నెక్స్ట్, ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ డన్ బై? అంటే బెంగాల్ విభజన 1905 ఎవరి చేత చేయబడింది? అంటే అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ కర్జన్. చూద్దాం వివరాలు. లార్డ్ కర్జన్ మత ప్రాతిపాదికన బెంగాల్ను విభజించారు. ఇది స్వదేశీ ఉద్యమానికి దారితీసింది 1905లో. బెంగాల్ను, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది కదా, పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ కూడా విభజించడం జరిగింది. ప్రజెంట్ తూర్పు బెంగాల్ మరి బంగ్లాదేశ్గా అయితే ప్రజెంట్ ఉంది. ఓకే, ఇన్ విచ్ సెషన్ డిడ్ ద ఇంటర్నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్? అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఈ సమావేశంలో మితవాదులు మరియు అతివాదులుగా విడిపోయింది. ఆప్షన్ బి అండి, సూరత్ సెషన్. సూరత్ సమావేశము 1907లో. వివరాలు చూద్దాం. బ్రిటిష్ వారిని ఎదిరించే పద్ధతులపై అభిప్రాయ భేదాల వల్ల 1907లో సూరత్ స్ప్లిట్ అని పిలువబడే చారిత్రాత్మక చీలిక జరిగిందండి. అతివాదులు మితవాదులుగా విడిపోయారు 1907లో. నెక్స్ట్ వన్, విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్? అంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటి? మింటో మార్లే సంస్కరణలు 1909. ఓకే, 1909 భారత కౌన్సిల్ చట్టము మింటో మార్లే సంస్కరణలు ముస్లింలకు మతపరమైన ప్రాతినిధ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటండి? మతపరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా? మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? ఆప్షన్ బి, 1915వ సంవత్సరంలో. చూద్దాం. గాంధీజీ జనవరి 9, 1915వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. దీన్ని ఇప్పుడు ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాం మనము ప్రతి సంవత్సరం జనవరి 9ని. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ గాంధీస్ ఫస్ట్ మేజర్ సత్యాగ్రహ మూమెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి పెద్ద సత్యాగ్రహ ఉద్యమం ఏది? ఆప్షన్ సి అండి, చంపారన్ సత్యాగ్రహం. ఏంటది? చంపారన్ సత్యాగ్రహము. వివరాలు చూద్దాం. బీహార్లోని చంపారన్ సత్యాగ్రహము
బలవంతపు నీలిమందు సాగుకు వ్యతిరేకంగా జరిగింది. ఏంటది? బలవంతపు నీలిమందు సాగుకు వ్యతిరేకంగా. నెక్స్ట్, ద జలియన్వాలా బాగ్ మాస్కరే టుక్ ప్లేస్ ఆన్. జలియన్వాలా బాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ అండి, 13 ఏప్రిల్ 1919లో జరిగింది. ఓకే, చూద్దాం. ఏప్రిల్ 13, 1919 అమృత్సర్లో బైసాఖీ కోసం సమావేశమైన నిరాయుధులైన వారిపై కాల్పులు జరపాలని జనరల్ డయ్యర్ సైన్యాన్ని ఆదేశించడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ద ఖిలాఫత్ మూమెంట్ వాజ్ లాంచ్డ్ టు ప్రొటెక్ట్ ద ఇంజస్టిస్ డన్ టు విచ్ కంట్రీ? అంటే ఏ దేశానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఖిలాఫత్ ఉద్యమాన్ని భారతదేశంలో ప్రారంభించారు. అసలు యాక్చువల్గా ఈ ఉద్యమంతో భారతదేశానికి సంబంధం లేదు, కానీ ఒక దేశంలో జరిగినటువంటి ఓకేనా మరి వారి కోసం అయితే దీన్ని ప్రారంభించారు. ఏంటది? టర్కీ. ఓకే, టర్కీ. చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీలోని ఒట్టమాన్ కాలిఫేట్ను అంటే ఖలీఫాను రక్షించడానికి భారతీయ ముస్లింలు దీన్ని ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్. వై డిడ్ మహాత్మా గాంధీ కాల్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 1922? 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు విరమించుకున్నాడు? ఎందుకోసమండి? ఆప్షన్ బి, డ్యూ టు ద చౌరీ చౌరా ఇన్సిడెంట్, అంటే చౌరా చౌరీ సంఘటన కారణంగా. సో చౌరా చౌరీలో పోలీసులు సజీవ దహనం చేయబడిన హింసాత్మక సంఘటన తర్వాత గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. ఆందోళనకారులు ఏం చేశారండి? సో పోలీస్ స్టేషన్కి నిప్పంటించారు. సో అందులో ఉన్న పోలీసులంతా కూడా సజీవ దహనం కావడం జరిగింది. నెక్స్ట్ వన్. హూ ఫౌండెడ్ ద స్వరాజ్ పార్టీ ఇన్ 1923? 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించింది ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మోతిలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్, అంటే చిత్తరంజన్ దాస్ 1923వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం సిఆర్ దాస్ అధ్యక్షుడు మరియు మోతిలాల్ నెహ్రూ కార్యదర్శి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ద సైమన్ కమిషన్ వాజ్ బైకాటెడ్ బై ఇండియన్స్ బికాస్. భారతీయులు సైమన్ కమిషన్ను ఎందుకు బహిష్కరించారు? ఆప్షన్ బి అండి, ఇందులో భారతీయ సభ్యులు ఎవరు లేరు కనుక. ఓకేనా, ఇందులో భారతీయ సభ్యులు ఎవరు లేదు కనుక దీన్ని బహిష్కరించడం జరిగింది 1927లో. చూద్దాం. సైమన్ కమిషన్ 1928లోని 7 సభ్యులు బ్రిటిష్ వారే. ఇది సొంత రాజ్యాంగాన్ని నిర్ణయించుకునే భారతీయుల హక్కును అవమానించడమే అని చెప్పడం జరిగింది. ఓకేనా, 1927లో ఈ కమిషన్ వేస్తే 1928లో భారతదేశాన్ని సందర్శించడం జరుగుతుంది. అప్పుడే వచ్చిందే సైమన్ గో బ్యాక్ నినాదము. నెక్స్ట్ వన్. ద రెజల్యూషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ వాజ్ అడాప్టెడ్ ఎట్ విచ్ ఐఎన్సీ సెషన్? పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఐఎన్సీ ఏ సమావేశంలో ఆమోదించింది? ఎప్పుడండి? ఆప్షన్ బి, లాహోర్ సెషన్ 1929 లాహోర్ సమావేశంలో. చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన డిసెంబర్ 1929లో లాహోర్లో ఐఎన్సీ పూర్ణ స్వరాజ్ను ఆమోదించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ద దండి మార్చ్ ఇనిషియేటెడ్ విచ్ మాస్ మూమెంట్స్? దండి మార్చ్ ఏ భారీ ప్రజా ఉద్యమానికి నాంది పలికింది? ఆప్షన్ సి, సివిల్ డిజోబీడియన్స్ మూమెంటే శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసిందండి. ఎప్పుడు జరిగింది ఇది? 1930. మరి 1930లో దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా గాంధీజీ అనాధికారికంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్. హూ రిప్రజెంటెడ్ ద కాంగ్రెస్ ఎట్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? అంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించింది ఎవరండి? మహాత్మా గాంధీ. చూద్దాం. 1931లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐఎన్సీ తరపున ఏకైక ప్రతినిధిగా గాంధీజీ హాజరయ్యారు. నెక్స్ట్ వన్. ద పూనా ప్యాక్ట్స్
వాజ్ అసైన్డ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ హూమ్? పూనా ఉడంబడిక 1932లో మహాత్మా గాంధీ మరియు ఎవరి మధ్య కుదిరింది? ఎవరి మధ్య అండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్య కుదిరింది. ఇది ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా సాధారణ హిందూ ఓటర్లలోనే అణగారిన వర్గాలకు సీట్ల రిజర్వేట్ చేయడానికి కుదిరిన ఒప్పందము. నెక్స్ట్ వన్, విచ్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫెడరల్ స్ట్రక్చర్ ఫర్ ఇండియా? అంటే భారతదేశానికి సమైక్య నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన చట్టం ఇది. ఆప్షన్ సి అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935. 1935 చట్టము ప్రావిన్స్లు మరియు సంస్థానాలతో కూడిన ఆల్ ఇండియా ఫెడరేషన్ను ప్రతిపాదించింది. నెక్స్ట్, ద స్లోగన్ డూ ఆర్ డై ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మూమెంట్? డూ ఆర్ డై, చేయి లేదా చావు అనే నినాదము ఏ ఉద్యమానికి సంబంధించింది? ఆప్షన్ డి, క్విట్ ఇండియా మూమెంట్. ఎప్పుడు జరిగిందండి? 1942లో గాంధీజీ అధ్యక్షతన జరిగిందండి. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ గారు డూ ఆర్ డైకి పిలుపునివ్వడము జరిగింది ఈ నినాదానికి. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939? 1939లో ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి, సుభాష్ చంద్రబోస్ గారు. చూద్దాం. గాంధీతో విభేదాల కారణంగా ఐఎన్సి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను ఏర్పాటు చేయడము జరిగింది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన క్లాస్. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.